నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నగరంలోని ఆర్టీసీ కాలనీ, తలప్పగిరి కాలనీ, వైఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. మొంతా తీవ్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు రావడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం నేను ఆర్టీసీ కాలనీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇది నెల్లూరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఆర్టీసీ కాలనీ. ఇది ఈ ప్రాంతం అంతా మనం విజువల్స్ చూడొచ్చు. నిన్నటి నుంచి కురుస్తున్న ఈ వర్షాలతో ఈ ప్రాంతం అంతా కూడా వర్షం నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇళ్లలోంచి రావాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి. అయితే ఇక్కడున్న ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, అదేవిధంగా కొన్ని చోట్ల చిన్న చిన్న వర్కులు జరుపుకునే ఆటోనగర్ ప్రాంతం కూడా కొంచెం కలిసి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు ఈ వర్షం నీటితో అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షం నీరు చేరడంతో అక్కడ ఇళ్లలోంచి ప్రజలు బయటకు రావాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నిత్యావసర సరుకుల కోసం బయటకు రావాలన్నా, లేక పాలు, వాటర్ అలాంటి వాటి కోసం బయటకు రావాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విధంగా పక్కనే ఉన్న తలపగిరి కాలనీ, అదేవిధంగా చంద్రబాబు నగరు, అలాగే వైఎస్ఆర్ నగర్ కాలనీలో కూడా కొన్ని చోట్ల ఈ వర్షపు నీరు అక్కడ స్టాగ్నేట్ అయిపోవడంతో అక్కడ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడం, అదేవిధంగా ఈరోజు రాత్రి ఈ తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్న క్రమంలో నెల్లూరు జిల్లాలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇలా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా కొన్ని అధికారులు చర్యలు చేపట్టాలని కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఇలాంటి లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో మత్స్యకారులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరారు. వాళ్ళకి సంబంధించిన బోట్లు, వలలన్నింటినీ కూడా ఒడ్డుకి చేర్చి సురక్షిత ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు వర్షపు నీరుతో నిండిపోయాయి. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి తీవ్ర తుఫాన్ అనేది నెల్లూరు జిల్లా పైన తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.